మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృప కొరకు దేవునికి స్తోత్రాలు. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి కృప మీరు పొందుకుందరుగాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం చదువుకున్నాం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతినందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? బ్రతికించువాడను స్వస్థపరచువాడను. ఈ రెండు మనకు ఉంటే ఇంకా మన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, ధన్యకరంగా ఉంటుంది. స్వస్థపరచువాడను బ్రతికించువాడను, నేనే దేవుడను, వేరొక దేవుడు లేడు అంటున్నాడు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు తన ప్రజలకు, తన ప్రజలైన వారికి నేనేం చేస్తానో అది తెలుసుకోండి అని చెబుతున్నారు. ఇక్కడ దేవుడు ఏం చేయగలడు? ఇక్కడ ఆయన బ్రతికించగలడు, తర్వాత గాయపరచగలడు, గాయంను మాన్పగలడు, స్వస్థపరచగలడు. ఇన్ని కార్యాలు చేస్తాడు దేవుడు. నా చేతిలో నుండి ఎవరు మిమ్మల్ని విడిపించలేరు అని కూడా తెలియచేస్తున్నారు. కాబట్టి ఆయన చేతిలో మనం ఉండి ఆయనను వేడుకుంటూ ఆయనకు మహిమకరంగా జీవించినప్పుడు ఆయన చేతిలో మనం భద్రంగా ఉంటాం. నా అరచేతిలో నేను చిక్కుకొని ఉన్నాను చూడుము అని ఒక్క చోట రాయబడి ఉంది కదా. ఆయన చేతిలో ఉంటే మనము క్షేమంగా జీవించగలుగుతాము, ఆరోగ్యంగా జీవించగలుగుతాము, ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా జీవించగలుగుతాము. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నాము. ఆయన భద్రముగా మనల్ని కాపాడుతాడు. ఆయన మనల్ని క్షేమస్థితిలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఆయన చేతిలో మనం ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనకి ఏ దుష్ట శక్తులు కానీ, దురాత్మలు కానీ, కీడు కానీ ఎదురైనా కానీ వాటన్నిటి నుండి మనల్ని తప్పిస్తూ ఉంటాడు ఆయన చేతిలో మనం ఉంటే. అలాగే బ్రతికించువాడను నేనే, మృతనందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే అంటున్నాడు. ఒకని జీవన మరణములు ఆయన చేతిలో ఉన్నవి, ఆయన వశమై ఉన్నవి అని కూడా వాక్యం ఇంకో చోట రాయబడి ఉంది. కనుక మనము బ్రతకాలి అని మనం కోరుకుంటాం. మనం బ్రతకాలి అని ప్రతి వారు కోరుకుంటారు. ప్రతి వారికి ఇష్టము భూమి మీద బ్రతికి పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా గడపాలని ప్రతి వారికి ఇష్టం. దేవుడు ఏమంటున్నాడు? దేవునికి మహిమార్థముగా ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి ఆయనకి మహిమార్థముగా జీవిస్తూ మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా జీవిస్తూ ఆయనను సేవిస్తూ మనం జీవితాలను గడిపినప్పుడు మనల్ని బ్రతికిస్తాడు. ఒకవేళ సాతాను ఏదైనా మరణకరమైనటువంటి ఇబ్బంది మనకు కలిగించినా దేవుడు దాని నుండి బ్రతికిస్తాడు మనల్ని. మృతులందించేవాడను నేనే, బ్రతికించేవాడను నేనే అంటున్నాడు. కాబట్టి మనము జీవించాలి అంటే మనము ఆయనను హత్తుకొని జీవించాలి. మనం ఈ లోకంలో బ్రతికి మనము క్షేమంగా ఉండాలి అంటే దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. సమస్తము దేవుడై ఉన్నాడు కనుక దేవుణ్ణి మనము కలిగి ఉండాలి, దేవునికి మహిమార్థముగా జీవించాలి. అలాగే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. ఈ రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే గాయపరుస్తాడు దేవుడు, గాయాలకు అప్పచెప్తాడు. ఎందుకని? ఆయనకి ఇంకా సమీపంగా జీవించాలని, ఆయనకి ఇంకా వేడుకుంటూ ఆయన కనసనల్లో జీవించాలని, ఆయనకు మహిమార్థముగా జీవించాలని అప్పుడప్పుడు గాయాలు కూడా చేస్తూ ఉంటాడు. గాయపరుస్తున్నప్పటికీ గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. ఎంత అభయం ఇస్తున్న దేవుడు మనకుండగా ఇంకా మనము దేనికి భయపడాలి, దేనికి దిగులు పడాలి, దేనికి చింతపడాలి, దేనికి భయపడవలసిన పని లేదు. ఒకవేళ దేవుడు నిన్ను పరీక్షించడానికి గాయమేమన్నా చేస్తున్నాడా, దాని నుండి స్వస్థపరుస్తాడు. దేవా నన్ను రక్షించు అని వేడుకున్నప్పుడు. కనుక మనం ఈ సంవత్సర కాలంలో, ఈ నూతన సంవత్సరం ఆరంభంలో మనం ఉన్న మొదటి నెలలో దేవుడు ఈ విధముగా మనల్ని బ్రతికిస్తూ ఉండాలి, క్షేమంగా జీవింపచేస్తూ ఉండాలంటే ఆయన కనుసనల్లో ఉండాలి, ఆయన్నే దేవుడుగా కలిగి ఉండాలి నిత్యము. మరి దేనిని మనము దేవుని కంటే ఎక్కువగా ఆరాధించకూడదు, దేనిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు.
మన ప్రేమ, మన ఆరాధన అంతా మొదటిగా మన దేవునికే చెందాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు మన యందు, మనల్ని జీవింపచేస్తాడు, మనల్ని బ్రతికింపచేస్తాడు, బలహీనత వచ్చినా స్వస్థపరుస్తాడు. ఆయన్నే మనం గురువుగా చేసుకుని సంవత్సరం జీవించినప్పుడు ఆయన మన చిక్కులన్నిటినీ తొలగిస్తాడు, ప్రతి సాతాను బంధకాలని తొలగిస్తాడు, ప్రతి చీకటిని తొలగిస్తాడు. యేసు ప్రభు వారు జన్మంలో ప్రవచనం కూడా చెప్పబడింది కదా, యెషయా ప్రవచించాడు, జకర్యా కూడా ప్రవచించాడు కదా, చీకటిలోను మరణఛాయలోను ఉన్న వారికి వెలుగుగా ఆయన ఉదయించాడని. కాబట్టి మనకి చీకటి అనేది రాకుండా ఉండాలి అంటే ఆ వెలుగైన దేవుణ్ణి మనం నిత్యము కలిగి ఉండి స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు మనము జీవించగలుగుతాము, ఆరోగ్యముగా ఉండగలుగుతాము, దేవునికి మహిమార్థమై జీవించగలుగుతాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మీరే జీవింపచేస్తారు, మీరే స్వస్థపరుస్తారు. మా బ్రతుకులు మీ వశంలో ఉన్నాయని మాకు తెలియచేసిన దేవా, నిరంతరము మిమ్మల్ని దేవునిగా కలిగి ఉండి నిరంతరము మీ అడుగుజాడలో సాగిపోతూ మీరిచ్చే జీవమును పొందుకొని మీకు సాక్షులంగా జీవించే కృప వినిచిన బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.